మనకి ఒకప్పుడు భారతీయ వివాహ వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉండబట్టి, ఇప్పుడు ఇంత యూత్ మనకుంది. స్ట్రాంగెస్ట్ యూత్ ఏ కంట్రీలోన ఉంది అంటే అది ఇండియాలోనే. అందుకే మనం ఇంత డెవలప్ అవ్వటానికి కూడా మనకి అవకాశాలు కుదురుతున్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడున్న జనరేషను మ్యారేజ్‌ని పక్కన పెట్టి మీరన్నట్టు లివ్ ఇన్ అవ్వచ్చు, సిట్యుయేషన్‌షిప్ అవ్వచ్చు. ఇలాంటి వాటిల్లో మునిగిపోయినప్పుడు మన దేశానికి జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? జనరల్‌గా ఏందంటే ఇప్పుడు మనకు ఉన్నద ప్రాబ్లమ్ ఏంది అంటే ఇప్పుడు మీరు చెప్పింది టెక్నికల్‌గా చూస్తే వేరే అంశం ఉంటది. హ్మ్. ద లివింగ్ స్టాండర్డ్స్ అంటాం మనం జనరల్‌గా. ద హ్మ్. లివింగ్ స్టాండర్డ్స్ ఏంది అంటే ఫారిన్ కంట్రీస్‌లో హై ఉంటాయి. హ్మ్. ద క్వాలిటీ వాళ్ళ క్వాలిటీ ఎయిర్ ఆఫ్ లైఫ్. కావచ్చు, రైట్. తీసుకునే ఫుడ్ కావచ్చు. ఇప్పుడు యూఎస్ఏ ఉందనుకో వాళ్ళు ఫుడ్ ఏది చేయాలన్నా ఎఫ్‌డీఏ అప్రూవ్ చేయాలి. హ్మ్. బాడీలోకి ఏదన్నా ఓవరాల్‌గా మనం ఏది తీసుకోవాలన్నా కూడా అక్కడ ఎఫ్‌డీఏ రూల్స్ ఉంటాయి. హ్మ్. అవి ఎంత అంటే అవి ఇప్పుడు చాలా మెడిసిన్స్ యూఎస్‌లో నాట్ రికగ్నైజ్డ్. హ్మ్. ఎందుకంటే ఆ ఎఫ్‌డీఏ వాళ్ళు అంత స్ట్రిక్ట్ ఈజీగా రూల్స్. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో దాని వల్లనే మనకి ఇక్కడ ఏందంటే ఎర్లీగా చనిపోవడం ఇక్కడ ఇండియాలో ఎర్లీగా ఉంటది. హ్మ్. ఆ! ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడ స్టాండర్డ్స్ ఎక్కడ లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కడున్నాయి ఇప్పటికి? రైట్. ఈవెన్ ఇప్పటికి ఫుడ్. హాస్పిటల్స్ ఎక్కడున్నాయి? ఫుడ్ కంట్రోల్ ఎక్కడుంది? ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడదాము అనుకుందాం సపోజ్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎన్ని వేల హోటల్స్ ఉన్నాయి? సార్ అన్నిట్లో ఎక్కువ కల్తీ జరుగుతుందని మొన్నే ఓ రిపోర్ట్ అదే అంటున్నా వచ్చింది. హైదరాబాద్‌లో ఎన్ని వేల హోటల్స్ ఉన్నాయి. వాటిని చెకింగ్ చేస్తానికి నాకు తెలిసి ఇద్దరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. హ్మ్. హైదరాబాద్‌లో జిహెచ్ఎంసీలో ఎక్కడైనా ఫుడ్ కల్తీ జరుగుతుంది అంటే చెక్ చేస్తానికి ఆన్ ద పోస్ట్‌లో మాక్సిమం నలుగురు ఉండొచ్చు నాకు తెలిసి హైదరాబాద్. అంతకుమించి లేరు. హ్మ్. మరి ఎన్ని వేల హోటల్స్‌ని ఎవరు చెక్ చేయాలా? రైట్. ఇంకా నీకు లివింగ్ స్టాండర్డ్ ఎక్కడ ఉంటది? హ్మ్. నువ్వు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కెళ్ళు కలర్స్ కలుపుతది అసలు దాంట్లో. అవును. ఆ కలర్ బాడీలోకి పోతే మొత్తం కిడ్నీలు మిగుతాయి. హ్మ్. కలర్ కలుపుతుంది దాంట్లో ఫుడ్ కోసం కలర్స్ అని. మీరు ఎప్పుడన్నా ఏదన్నా చికెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా తీసుకొచ్చి చేయబెట్టండి కడుక్కున్నప్పుడు మీకు ఎర్రగా ఉంటుంది కలర్. హ్మ్. చూడండి ఒకసారి. రైట్. కాబట్టి ఈ జనాభాకు సంబంధించి ఎప్పుడైనా కూడా ఫుడ్ లివింగ్ స్టాండర్డ్సే వస్తాయి. ఓకే. సో, అంటే లివింగ్ స్టాండర్డ్స్ అనేది డిస్టర్బ్ అవుతాయంటారా ఫ్యూచర్‌లో? ఈ ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయింది వ్యవస్థ ఎప్పుడో డిస్టర్బ్ అయిపోయింది. సార్ ఎందుకు ఇప్పుడే ఎప్పుడో లివింగ్ స్టాండర్డ్స్ కొంచెం బెటర్ అయ్యాయి కదా సార్ బెటర్ ఇప్పుడు? ఎక్క సిస్టమ్ ఇప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడున్న యూత్ ఎంతమంది అవుతున్నారో హ్మ్. వాళ్ళని ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి విటమిన్ డి చెక్ చేసుకోమని చెప్పండి. ఉంటుంది. 60-70% డెఫిషియన్సీ ఉంటది. 80% ఉంటుంది. హ్మ్. 80% ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ 80% ఉంటుంది. ఇంకెక్కడుంది? ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంది ఊర్లో ఉంటుండే. చిన్నగా ఉన్నప్పుడు హ్మ్. ఊర్లో ఏముంటుంది మొత్తం పొద్దున్న లేచి ఉరుకుడైన ఎండ, పొలాలు, తర్వాత మట్టి, బాయిలు, ఉరుకుడు, దునుకుడు ఇంట్లో అప్పుడు ఎక్కడిది ఇంకా మట్టిలో అయితే ఇట్లా తెల్లవార్లు బొర్లి ఇంటికి వచ్చి సాయంత్రం స్నానం చేస్తుండే ఇట్లా మొత్తం మురికైపోయిన తర్వాత. కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడు ఎండలో తిరుగుతుండే అప్పుడు ఏసీలు ఎక్కడి వ్యవస్థ ఎక్కడిది ఆ? అయిపోయాయి. ఇప్పుడు నా తర్వాత జనరేషన్ మా పిల్లలు వచ్చారనుకో వాళ్ళు పుట్టినప్పటి నుంచి కార్లో తిరుగుతున్నారు. హ్మ్. దెన్ ఎవర్ గో ఫర్ సన్ సన్. అపార్ట్మెంట్లు. ఇప్పుడున్న పద్ధతిలో మా స్కూల్ గ్రౌండ్ 10 ఎకరాలు ఉంటుండే. అవును. ఉరికి అలసిపోతుండే. కరెక్టే. ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ ఏడుంది? హ్మ్. ఇంకా అసలు వీళ్ళు ఏం చెప్తారు మనకు లేటెస్ట్గా ఏసీ స్కూల్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అవునవును. అప్పుడు మా చిన్నప్పుడు కూల్ డ్రింక్ తాగితే 10 రోజులు చెప్పుకుంటుండే. ఆ కూల్ డ్రింక్ మూతని ఇట్లా కూల్ డ్రింక్ ఇట్లా పట్టుకొని దాన్ని గంట సేపు తాగుతుండే. ఈడు తిప్పి తాగి స్కూల్కి వెళ్ళి 10 రోజులు చెప్పుకుంటుండే. హ్మ్. మా చుట్టమకైనా వచ్చిండు కూల్ డ్రింక్ తాగిపించిండు అని చెప్పుకుంటుండే. హ్మ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇట్లా ఫ్రిడ్జ్ తెరిస్తే నీకు కూల్ డ్రింక్స్, జ్యూస్లు అన్ని ఆర్టిఫిషియల్ జ్యూసులు అవే. కరెక్ట్. ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి 10 గంటలకు వాకింగ్ చేసుకొని రాత్రి ఏదో టీవీ చూసుకుంటా పిల్లలు వెళ్ళి కూల్ డ్రింక్ తాగేస్తున్నారు. రైట్. ఎక్కడ స్ట్రెంత్ ఎక్కడ ఉంది? వర్కింగ్ స్టైల్ కూడా మారిపోయింది. అప్పుడు 5, 6, 7 కల్లా ఇంట్లో అందరూ వచ్చేస్తుండే. అవును. ఎక్కడ ఎటు వెళ్ళినా కూడా 6, 7 కల్లా ఇంటికి వచ్చేసి పండుకుంటుండే. హ్మ్. ఇప్పుడు 12 అయినా కూడా ఇంటికి రావడం లేడు. వచ్చిన వర్క్ వచ్చినా ఫ్రమ్ మళ్ళా హోమ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, మళ్ళీ వచ్చినా మళ్ళీ మొబైల్ తలైనా ఇంకా అవును. మనిషితో ఎక్కడ మాట్లాడుతున్నారు? రైట్. స్ట్రెస్ బాగా పెరిగిపోయింది జనాలకు. కరెక్ట్. ఏది స్ట్రెస్ పెరిగింది? సంపాదించాలనే స్ట్రెస్ పెరిగిపోయింది. పోటీ, కారు కావాలా, అన్ని కావాలి ఈఎంఐలు కదా! కట్టాలా, కార్డులు కట్టాలా, తెల్లవార్లు ఈ సంపాదించడం వాళ్ళకి గట్టుడు అంతే. రైట్. ఎవరు ప్రశాంతంగా ఉన్నారు?
ట్రావెలింగ్ చేయాలి జాబ్కి. అవును. ప్రతి జాబ్లో పోటీ పెరిగిపోయింది. కాంపిటీషన్ హై కాంపిటీషన్ పెరిగిపోయింది. నువ్వు ఏ రంగం తీసుకో, ఐటీ తీసుకో, మీడియా తీసుకో, ఏ రంగం తీసుకున్నా, ప్రొడక్టివిటీ తీసుకో, డాక్టర్స్ కూడా కాంపిటీషన్, ఫుల్ కాంపిటీషన్. విపరీతం కాంపిటీషన్. వాళ్ళకు టార్గెట్సే, వీళ్ళకు టార్గెట్సే, అవి ప్రతి ఒక్కరు టార్గెట్సే. ఈ Correct. టార్గెట్స్ మాయలో పడితే నీకు బాడీ ఎక్కడ సహకరిస్తుంది? పోనీ ఈ టార్గెట్స్ ఒక్కటే ఉన్నాయి అనుకుంటామా? దానికి తగ్గట్టు ఫుడ్లో క్వాలిటీ ఎక్కడ ఉంది? ఎవరు ఇంట్లో తింటున్నారు? ఇంట్లో ఎవరు వండుకుంటున్నారు? కూర్చున్న చోటుకి వచ్చి మనకు ఎక్కడ ప్రపంచంలో ఏడ కూర్చున్నా కూడా లాస్ట్కి జొమాటో అంటే స్విగ్గీ ఎట్లా తయారైపోయిందంటే మనం అమెజాన్ అడవిలో పోయి కూర్చున్నా కూడా వాడికి అక్కడ డెలివరీ చేసేటట్టున్నారు వీళ్ళు. అవును అవును కరెక్టే. ఇంతకుముందు కనీసం ఒక వ్యక్తి తినాలనుకుంటే ఇప్పుడు నేనున్న ఇక్కడ నుంచి తినాలనుకుంటే ఏమవుతుంది? నడుచుకుంటూ హోటల్కి పోయి ఓ 10 నిమిషాలు వాక్ చేసి జనాలను చూసి జర బాడీ యాక్షన్స్ వేసుకొని 10 మందిని చూసుకుంటా మళ్ళీ నడుచుకుంటూ వస్తుంటే ఒక ఎక్సర్సైజ్ ఒక 10 మినిట్స్ వాక్ అవుతుండే, జనాలతో మమేకం అయిపోతుండే, అంత అయిపోతుండే. ఇప్పుడు ఇక్కడ నాకు ఆకలి అవుతుంది అనుకో, కథం ఈయన 4 గోడల మధ్యలో ఎంత ఇంకా ఎవరు ప్రపంచం సంకన అయిపోయి కథం కొట్టుకోవాలా, వాడే తెచ్చిస్తాడు, అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే తినిపించే కార్యక్రమం పెడతాడు డౌట్ వస్తుంది నాకు. ఇక పని చేస్తుంటే వాళ్ళే తినిపిస్తుంటారు ఇక స్పైస్కి. సార్ మరి అంత అమ్మో చెప్పలేం భయం వేస్తుంది. చెప్పలేం. మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ఏమేమి వస్తున్నాయో మార్కెట్ లో చెప్పలేం మనం. అవును అవును అర్థమైందా? కరెక్ట్. ఒకప్పుడు నువ్వు చెప్తున్నావు టెక్నాలజీ అనేది, ఇప్పుడు సినిమా చూడాలంటే ఒకప్పుడు మన థియేటర్కి వెళ్ళి హంగామంగా ఉంటుండే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చూసేస్తున్నాం సినిమాని. అవును. సో ఈ మారుతున్న ప్రపంచంలో మనుషుల బంధాలు మీరు చూస్తూ ఉంటారు. బంధాలు ప్రేమలు ఎప్పుడో చచ్చిపోయినాయి, లేవు.